పింఛా డ్యాం తిగిపోయి ఆ నీరంతా అన్నమయ్య డ్యాం మీద పడి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు, పూర్తిగా 400 మంది ఇల్లు లేక నిర్వాసితులైనప్పుడు, వాళ్ళ భూములు కోల్పోయినప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించిన కారణంగా ఈరోజు రాజంపేట రూరల్ మండలం పూర్తిగా పశుమయమైంది. ఈ రాజంపేట మండలం ఒక్క మండలంలోనే ఈరోజు 15,000 ఓట్లకు పైగా మెజారిటీ అని ఈరోజు ప్రతి వర్గం వారు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అట్లాగే సుండుపల్లి ప్రాంతం, నందలూరు, ఇట్లా సిద్ధవటం, ఇట్లా రకరకాల మండలాల నుంచి తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ క్రోడీకరించుకుని నేను ఇప్పుడు ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇదే విషయం జూన్ 4వ తేదీ కూడా కౌంటింగ్ అయినా 5 గంటలకైనా అర్థమవుతుంది అందరికీ. సుభాష్ సుబ్రహ్మణ్యం గారు